అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఇవాల్టి వీడియోలో మన అమ్మలు అమ్మమ్మలు చేసే పుల్లట్టు రెసిపీని చూపిస్తానండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ పుల్లట్టు రెసిపీ కోసం నేను 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ బియ్యం కూడా యూస్ చేయొచ్చు, కానీ రేషన్ బియ్యం వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే బియ్యంలో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా బియ్యాన్ని మంచిగా కడుక్కున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గట్టి పెరుగు వేసుకోండి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి సరిపడ వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 1 కప్పు గట్టి పెరుగు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. మీరు మజ్జిగ వేసుకుంటే వాటర్ కంటెంట్ కొంచెం తక్కువగా చూసి వేసుకోండి. ఇలా పెరుగంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నుంచి 4 గంటలు అయితే ఈ బియ్యాన్ని నానబెట్టాలండి. లేదంటే నైట్ పడుకునేటప్పుడైనా నానబెట్టుకోవచ్చు. చూడండి, బియ్యం అయితే పెరుగులో మంచిగా నానిపోయాయి. నేను ఇక్కడ 4 గంటలు నానబెట్టానండి ఈ బియ్యాన్ని. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని అయితే మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దోసపిండి మనం రెగ్యులర్ గా చేసుకునే దోసపిండిలా కాకుండా కాస్త పలుచగా ఉండాలండి. అలా ఉంటేనే దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది, స్పంజిగా వస్తుంది. ఇందులోకి కాస్త వాటర్ అయితే వేసుకోవాలి. మీరు దోశ వేసేటప్పుడు మీకే అర్థమవుతుందండి దోశ అనేది ఎలా వస్తుంది అనేది. అలాగే మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఈ దోశ బ్యాటర్ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే దోశ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీకు దోశ వేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది. ఇలా వేసుకున్న ఈ దోశ పిండిని 1 గంట అయితే నానబెట్టుకోండి. కాస్త పులుస్తుంది. లేదు అంటే మీరు అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. కాస్త పులుస్తేనే ఈ దోశ పిండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే 1 అవర్ అయితే నానబెట్టాను. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఒకసారి కలుపుకొని దోశలు అయితే వేసేసుకుందామండి. అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఆనియన్తో అయితే తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక దోశలు అయితే వేసేసుకుందామండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకొని దోశనైతే మంచిగా కాల్చుకోవాలండి 2 వైపులా. ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే ఏం యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే మనం వేసుకున్న పెరుగులో మంచి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే అసలు యూజ్ చేయట్లేదు. అలాగే మరొక దోశ కూడా వేసుకుందామండి. పెనం ఇలా కాస్త వేడయిన తర్వాత ఆనియన్ తో తుడుచుకొని ఇంకొక దోశ అయితే వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని మూత పెట్టి 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన దోశలన్నింటినీ 1 బై 1 వేసుకోవాలి. ఈ పుల్లట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకప్పుడు మన అమ్మ వాళ్ళకైనా అమ్మమ్మ వాళ్ళకైనా మిక్సీలు కానీ గ్రైండర్స్ కానీ ఉండేవి కాదు కదా. ఆ కాలంలో వాళ్ళు మంచిగా నైట్ ఇలా బియ్యంని నానబెట్టుకొని పెరుగు వేసి రోట్లో రుబ్బి మనకి అట్టు వేసిస్తూ ఉండేవారండి. మా అమ్మ వాళ్ళైతే అలాగే వేసేవారు. అప్పట్లో ఈ దోశ బ్యాటర్ని రోట్లో రుబ్బి కట్టెల పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ లేకుండా దోశలు అయితే వేసేవాళ్ళండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుల్లట్టు కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే చేశానండి. ఈ పల్లి చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. ఈ పల్లి చట్నీతో ఈ పుల్లట్టు తింటుంటే అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు.